సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్పై ఆయన వదిన కాటా సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. ఆస్తి పంపకాల విషయమై మాట్లాడదామని పిలిచి తన భర్త రాజేష్ గౌడ్పై శ్రీనివాస్ గౌడ్ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కాటా దర్శన్ గౌడ్కు రాజేష్ పుట్టలేదనడం హాస్యాస్పదమని మండిపడ్డారు. దీనిపై రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్కు సునీత ఫిర్యాదు చేశారు. DNA పరీక్ష కోసం కట్టమైసమ్మ దేవాలయానికి పసుపు బట్టలతో రావాలంటూ శ్రీనివాస్ గౌడ్కు సవాల్ విసిరారు. శ్రీనివాస్ గౌడ్ ఇన్ఛార్జ్ పదవి ఊడగొట్టే వరకు ఊరుకోనని, ఆయన వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని సునీత ఆందోళన వ్యక్తం చేశారు. కాటా దర్శన్ గౌడ్ కి రాజేష్ గౌడ్ పుట్టలేడని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట. మీరెవరు సార్ చెప్పడానికి ఆ మాట? కట్టు బట్టలతోటి చిల్లి గవ్వ వందల కోట్ల ఆస్తుంది కదా నీకు నీ అన్నదమ్ములకి. చిల్లి గవ్వ ముట్టకుండా కట్టు బట్టలతోటి అమ్మీన్పూర్ వదిలేసి వెళ్ళిపోతాను. నేను లేని సమక్షంలో నీ అధికారం పెట్టుకొని అపోజిషన్ పార్టీ లీడర్ మీద నువ్వు దౌర్జన్యం చేస్తావు. నువ్వేం చెప్తావు నా సావుకు రావద్దని? నేను చెప్తున్నా, 4 సంవత్సరాల క్రితమే నీకు నీళ్ళు వదిలేసినాం మేము. నువ్వెవరు ఆ మాట చెప్పడానికి? నీ అన్నకి నేను వస్తే నువ్వు రావద్దు, నువ్వు వస్తే నేను రావద్దు, ఎవరు నువ్వు మాట్లాడతాను ఆ మాట? దమ్ముంటే ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో.